Hello all. Today's topic Law Commission or Law Commission of India. ఈ వీడియో పీడిఎఫ్ టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేశాను. టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ప్లీజ్ టు డౌన్లోడ్. లా కమిషన్ అనేది ఒక నాన్ స్టాట్యూటరీ బాడీ. మనందరికీ తెలుసు స్టాట్యూటరీ బాడీ అంటే ఏదైనా ఒక లాని బేస్ చేసుకొని ఫామ్ అయితే దాన్ని మనం స్టాట్యూటరీ బాడీ అంటాం. కానీ ఇది నాన్ స్టాట్యూటరీ బాడీ అన్నమాట. దీన్ని ఎవరు కాన్స్టిట్యూట్ చేస్తారు అని అంటే యూనియన్ గవర్నమెంట్ కాన్స్టిట్యూట్ చేస్తుంది. ఎందుకంటే జస్ట్ లాస్ని ఫెయిర్ లాస్ని ఎన్ష్యూర్ చేయడానికి అన్నమాట. అయితే ఈ లా కమిషన్ అనేది మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్కి ఒక అడ్వైజరీ బాడీ అన్నమాట. అంటే జస్ట్ అడ్వైజర్స్ ఇస్తుంది. దీనికి కాన్స్టిట్యూషనల్ బేసిస్ లేదు. ఐ రిపీట్, దీనికి కాన్స్టిట్యూషనల్ బేసిస్ లేదు, స్టాట్యూటరీ బేసిస్ లేదు. యూనియన్ గవర్నమెంట్ తన రిజల్యూషన్ ద్వారా ఫామ్ చేస్తుంది అనమాట. ఇది ఒక అడ్హాక్ బాడీ. అడ్హాక్ బాడీ అంటే ఇది పర్మనెంట్ బాడీ కాదు. ఏదైనా ఒక స్పెసిఫిక్ పర్పస్ కోసం కాన్స్టిట్యూట్ చేసే బాడీస్ని అడ్హాక్ బాడీస్ అంటారనమాట. అయితే ఈ లా కమిషన్ ఎలా క్రియేట్ అవుతుంది అని అంటే ఒక లా కమిషన్ ఉంది, దాని టెన్యూర్ అయిపోయింది, అది ఎక్స్పైర్ అయిపోయింది. సో ఇప్పుడు యూనియన్ గవర్నమెంట్ ఏం చేస్తుంది అని అంటే తన ఒక రిజల్యూషన్ చేసి ఈ లా కమిషన్ని క్రియేట్ చేస్తుంది అనమాట. ఇలా ఎవ్రీ కమిషన్ ఎక్స్పైర్ అయిన ప్రతిసారి యూనియన్ గవర్నమెంట్ రిజల్యూషన్తో న్యూ కమిషన్ని ఫామ్ చేస్తుంది అనమాట. ఈ లా కమిషన్ యొక్క కాంపోజిషన్ చూసుకున్నట్లయితే దీనికి హెడ్గా ఎవరుంటారు అని అంటే రిటైర్డ్ సుప్రీం కోర్ట్ జడ్జ్ హెడ్గా వర్క్ చేస్తారనమాట. మెంబర్స్ వచ్చేసి లీగల్ ఎక్స్పర్ట్స్ అండ్ సీనియర్ అడ్వకేట్స్ ఈ లా కమిషన్లో మెంబర్స్గా ఉంటారు. హెడ్ అండ్ మెంబర్స్ అందరి టెన్యూర్ వచ్చేసి 3 years టెన్యూర్స్ అనమాట. అయితే ఈ లా కమిషన్కి 4 మెయిన్ ఫంక్షన్స్ ఉన్నాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ లా కమిషన్ వచ్చేసి లాస్ని రివ్యూ చేస్తుంది అనమాట. రివ్యూ చేసి ఏదైనా ఒక లా ఇర్రిలవెంట్గా ఉంది, లేకపోతే ఒబ్సిలేట్గా ఉంది. ఒబ్సిలేట్ అంటే అవుట్డేటెడ్గా ఉందన్నమాట, లేకపోతే ఇర్రిలవెంట్ అసలు సంబంధం లేకుండా ఉంది. ఇలాంటి లాస్ని ఇది రివ్యూ చేసి కావాలి అని అంటే రీఫార్మ్స్ ద్వారా అదేం చేస్తుంది, అబాలిష్ చేయమని కూడా గవర్నమెంట్కి ప్రపోజ్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ న్యూ లాస్. ఇలా రివ్యూ చేసి ఓల్డ్ లాస్ని తీసేయమని ప్రపోజ్ చేయడమే కాకుండా ఇది న్యూ లాస్ని కూడా ప్రపోజ్ చేస్తుంది. న్యూ లాస్ని ప్రపోజ్ చేయడం వల్ల లీగల్ ఛాలెంజెస్ ఉంటాయి కదా, వీటిని వీళ్ళు అడ్రస్ చేసిన వాళ్ళు అవుతారనమాట లా కమిషన్ వాళ్ళు. ఇంకా లీగల్ ప్రాసెస్ని సింప్లిఫై చేస్తుంది. లీగల్ ప్రాసెస్ని సింప్లిఫై చేయడం అంటే ఏంటంటే లాస్ని అందరికీ యాక్సెసిబుల్లోకి తీసుకొని రావడం అనమాట. 4th ఫంక్షన్ జ్యుడిషియల్ రీఫార్మ్స్. వెరీ ఇంపార్టెంట్ ఫంక్షన్. ఎందుకంటే ఈ ఫంక్షన్ ద్వారానే జ్యుడిషియరీ యొక్క ఎఫిషియన్సీని ఇది ఎన్హాన్స్ చేస్తుంది. అంటే ఎఫిషియన్సీ అని అంటే తక్కువ రిసోర్సెస్తో ఎక్కువ వర్క్ చేసేదాన్ని ఎఫిషియన్సీ అంటారనమాట. సో జ్యుడిషియరీ ఎఫిషియన్సీ ఎన్హాన్స్ అవ్వడం వల్ల పెండింగ్ కేసెస్ ఆర్ డిలేస్ అనేవి రెడ్యూస్ అవుతాయి అన్నమాట. అయితే ఈ లా కమిషన్ యొక్క హిస్టరీ చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ లా కమిషన్ అనేది ఇండియాలో బ్రిటిష్ టైంలోనే ఫామ్ చేశారు, 1834లో అనమాట. చార్టర్ యాక్ట్ 1833 కింద 1834లో ఫస్ట్ టైం లా కమిషన్ అనేదాన్ని ఫామ్ చేశారు మన ఇండియాలో. దీనికి లార్డ్ మ్యాక్యూనీ గారు చైర్మన్గా ఉన్నారనమాట. మన ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఫస్ట్ కమిషన్ అనేది 1955లో ఫామ్ చేశారు. దీనికి చైర్మన్గా ఎంసీ స్టైల్వార్డ్ గారు ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్నది 22nd లా కమిషన్. దీన్ని జస్టిస్ రితురాజ్ అవస్థి గారు చైర్మన్గా వర్క్ చేస్తున్నారనమాట. ఈ ఫ్యాక్ట్స్ అనేవి హిస్టారికల్ ఫ్యాక్ట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ డు కమెంట్ ఇన్ కమెంట్ సెక్షన్స్. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.